మామూలుగా మీరు చాలా ఏండ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు, బీసీ నేతగా కూడా మొన్న జరిగిన చాలా వేరే రాష్ట్రాలలో కూడా మీరు పోయి వచ్చిండ్రు మొన్న. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కులగణనని ఎట్లా చూస్తారు మీరు? ఇదంతా కూడా ఒక ఫార్స్ అమ్మ. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు నిజంగా. అంటే ముందు వాళ్ళు దీని క్రమాన్ని మనం మాట్లాడదాం. 6 నెలల్లో జనగణన కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. ఈ 6 నెలలు దాటిన తర్వాత వీళ్ళు మాట తప్పితే అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సీరియస్గా డిమాండ్ చేస్తే కొంత కదలిక మొదలైంది. మళ్ళీ ఒక కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ను హైకోర్టు తప్పు పట్టింది, ఈ డెడికేటెడ్ కమిషన్ కావాలని. డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఇవాళ ఎన్ని ప్రశ్నలమ్మా. అంటే ఎక్కడో కాడ దీంట్లో తప్పు జరిగేటట్టు చూసి ఆ తప్పు ఆధారంగా ఎవరైనా కోర్టుకు పోయి దాన్ని ఆపించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కుట్ర ప్రభుత్వమే చేస్తూ ఉన్నది. వీళ్ళు డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈ మాటను నేనెందుకు అంటున్నా అంటే, సంవత్సర కాలం గడిచింది. వాళ్ళు బీసీల కోసం వాళ్ళ మేనిఫెస్టోలో మాట్లాడినటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లతోని బీసీ సంక్షేమానికి, బీసీల అభివృద్ధికి మేము కృషి చేస్తామని అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించాలి, ఖర్చు చేయాలి. కేటాయించడం వేరు, ఖర్చు చేయడం వేరు. వాళ్ళు కేటాయించింది 9,000 కోట్లే. బహుశా నాకు తెలిసి 4-5 వేల కోట్లు ఖర్చు చేస్తారో చేయరు. అంటే ప్రతి వర్గాన్ని వంచన. తర్వాత ఈ రకమైనటువంటి వంచన కొనసాగిస్తూనే ప్రతిరోజు నోరు బారేసుకునేటువంటి మాట.